ప్రపంచంలో ఎక్కడో ఒక చోటికి వెళ్ళాక రహదారి అక్కడితో ముగిసిపోతుందా? అక్కడి నుంచి ముందుకు మనుషుల నివాసం ఉండదా? ఎదురుగా అంతులేని సముద్రం, మంచుతో కప్పుకున్న భూభాగం మాత్రమే కనిపిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఎప్పుడో ఒకసారి వచ్చినవే. ప్రయాణాలను ఇష్టపడే వారికి ఇలాంటి ప్రదేశాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. మన భూమి ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంది. అంతరిక్షం నుంచి చూస్తే గుండ్రంగా కనిపించే ఈ భూమిపై నేల మీద మాత్రం ప్రపంచం చివరగా పేరుగాంచిన ఒక అద్భుత నగరం ఉంది. అక్కడికి వెళ్ళిన వారికి నిజంగానే భూమి అంచుకు చేరుకున్న భావన కలుగుతుంది. మనం ఈ వీడియోలో ఈ నగరం కోసం తెలుసుకుందాం. ట్రావెలర్స్కి, ప్రకృతి ప్రేమికులకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఈ నగరం దక్షిణ అమెరికా చివరి భాగంలో అర్జెంటీనాలోని టియోరా డెల్ ఫ్యూగో ప్రావిన్స్లో ఉంది. ఆ నగరం పేరు ఉసాయాయా. ఈ నగరమే ప్రావిన్స్ రాజధాని కూడా. దక్షిణ అమెరికా భూభాగం ఇక్కడితో ముగుస్తుందని భావిస్తారు. ఇందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత చివరి దక్షిణ దిశలో ఉన్న నగరంగా పరిగణిస్తారు. సుమారు 83,000 జనాభా ఉన్న ఈ నగరాన్ని స్థానికులు ఫిండెల్ ముండో అని పిలుస్తారు. దాని అర్థం ఏమిటంటే ప్రపంచం చివర అని అర్థం. ఒకవైపు అంతులేని సముద్రం, మరోవైపు మంచుతో కప్పుకున్న పర్వతాలు. ఈ నగరానికి ఇదే ప్రత్యేక అందం. ఇక్కడి నుంచి అంటార్కిటికా కేవలం 1000 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అందువల్ల అంటార్కిటికాకు వెళ్లే పర్యాటకులలో చాలా మంది తమ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఉసాయాయా కేవలం అందమైన నగరం మాత్రమే కాదు, ప్రపంచ పర్యాటకుల కలల గమ్యస్థానం కూడా. ఇక్కడి అధికార భాష స్పానిష్ అయినప్పటికీ ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు రావడం వల్ల ఇంగ్లీష్ కూడా విస్తృతంగా వినిపిస్తుంది. చుట్టూ ఉన్న జాతీయ ఉద్యానవనాలు, మంచు కొండలు, ప్రకృతి దృశ్యాలు చూసిన వారిని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇంకా ఈ నగరంలో ఒక ముఖ్యమైన ఫోర్ట్ సిటీ కూడా ఉంది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో నౌకలు ఇక్కడి నౌకాశ్రయానికి చేరుకుంటాయి. అంటార్కిటిక్ వైపు వెళ్లే క్రూయిజ్ యాత్రలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే దీనిని ప్రపంచ చివరి నగరం అని ఎందుకు అంటారు? కారణం చాలా సులభం. ఈ నగరాన్ని దాటి వెళ్ళాక రహదారులు ఉండదు, పెద్ద పట్టణాలు ఉండదు, రైల్వే స్టేషన్లు ఉండదు. అక్కడి నుంచి ముందుకు సాగితే కేవలం విస్తారమైన సముద్రం మాత్రమే కనిపిస్తుంది. ఆపై దక్షిణ ధ్రువపు మంచు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఉసాయాయాకు చేరుకున్నప్పుడు నిజంగానే భూమి చివర నిల్చున్న అనుభూతి కలుగుతుంది. ప్రకృతి అద్భుతాలను దగ్గరగా చూడాలని, భూమి అంచున నిలబడి అనంత సముద్రాన్ని తిలకించాలి అని ఎప్పుడైనా అనిపిస్తే జీవితంలో ఒకసారైనా ఉసాయాయా నగరాన్ని సందర్శించాల్సిందే. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.